ఒకటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున నున్నదని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇజ్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇజ్రాయేలీలందరి మధ్యను సంచరించిన కాలమంతము మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్ట కుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేను ఒక మాట అయినను పలికి ఉంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయేలీల మీద అధిపతి అయ్యుండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని గనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. మరియు నేను నా జనులైన ఇజ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇజ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టుల వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణిచివేసెదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలగజేయునని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుందును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండనని అతనికి తెలియజేయము. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాటలాడి నా సంతతి ఘనత చెందనని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నీ జనులైన ఇజ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను వేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇజ్రాయేలీల నిత్యము నీకు జనులగునట్లు
నీ వాలాగున చేసితివి. యెహోవానైనా నీవు వారికి దేవుడవై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఇజ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇజ్రాయేలీలకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక. దేవా, నీకు సంతతి కలగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి